చూసాం కదా, ఏ షాపింగ్ ఓపెన్ అయినా జనాలు మాత్రం తండోపతండాలకు తగిలిస్తారు. అందులో సెలబ్రిటీస్ వచ్చినా, సోషల్ ఇన్స్టాగ్రామర్స్ వచ్చినా, ఇక వాళ్ళని చూసినందుకు కావచ్చు, షాప్ ఓపెనింగ్ కావచ్చు, ఎట్లయితే తండోపతండాలుగా కూడా వస్తున్నారు. ప్రస్తుతం సుష్మా భూపతి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఆమె డ్యాన్సులతోటి సోషల్ మీడియాని ఒక కుదిపినటువంటి వ్యక్తి ప్రస్తుతం మారుతూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాను. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా సూపర్ అండి. సుష్మా ఈజ్ ఆల్వేస్ సూపర్. డ్యాన్స్ చేస్తారు కనుక శరీరం అంతా కూడా ఎక్సర్సైజ్ అయినట్టు అనిపిస్తుంది కనుక బాగానే ఉంటారు. లేకపోతే ఫుడ్ మంచి ఫుడ్ తీసుకుంటుంది అనుకోవాలి. అలా ఏం లేదండి, అసలు నేను ఫుడ్డే తీసుకోను సరిగ్గా. టైం ఎక్కడ ఉంటుందండి, షూట్స్లోనే ఉంటాం, అక్కడెక్కడ తిరుగుతూ ఏదో క్యారెట్ కీర తింటూ అడ్జస్ట్ అయిపోతాను. ఫుడ్ సరిగ్గా ఉండదండి టైంకి, అంతే. బిర్యానీ అలాంటివి అది ఎప్పుడైనా వీకెండ్స్లో అంతే. స్పెషల్గా మీరు మంచిగా వండే వంట ఏముంటుంది? ఇప్పుడు నా వంట గురించి ఎందుకండి? సో మీరే కదా ఉండేది. లేదండి, మా మేడ్ చేసి పెట్టింది. ఏ ఫుడ్ అంటే ఇష్టపడతారు ఎక్కువ? నేను బేసిక్గా నాన్ వెజ్ అండి, బాగా సాంబార్ లేదనుకో నాన్ వెజ్. నెలలో ఎన్ని రోజులు? నెలలో ఒక 10 రోజులంటే మినిమం నాన్ వెజ్జే ఉంటుంది. మటన్ ఆర్ చికెన్? చికెన్ అండి ఎక్కువ. సీ ఫుడ్ తినరా? సీ ఫుడ్ కూడా తింటాను కానీ చాలా తక్కువ, ఎందుకంటే అదంతా పెద్ద ప్రాసెస్ కదా. అందుకే చికెన్కి ఎక్కువ ప్రిఫరెన్స్, అండ్ ఎగ్స్ కంపల్సరీ డైలీ. కారం ఎక్కువ ఉండాలా, మసాలా లేకుండా? ఓకే, నేను మంచి ఆడవాళ్ళకి రెండు రంగాలు అండి. ఒకటి చీరల రంగం, ఒకటి వంట రంగం కదా. ఓ రంగం తీసుకున్నాక ఓ రంగానికి వెళ్దామని. పర్లేదండి. నాకు నాన్ వెజ్ అయితే స్పైసీగా ఉండడం ఇష్టం అండి. వెజ్జెస్ ఏమో కొంచెం చప్పగా తింటాము, అంతే. వంటలు అయితే ఏమి? టీ కాఫీ? ఓన్లీ గ్రీన్ టీ అండ్ బ్లాక్ టీ. మీ రహస్యం అంతే అండి. నేను అంత ఏముండనండి. బాగానే ఉంటున్నాయి కదా మేడం, ఇన్స్టాలో చూసేది ఎక్కువ మంది చేసి కామెంట్లో వేస్తున్నారు కదండి, ఫిల్టర్లు వేసి మోసం చేస్తున్నాం, అది రియల్గా చూస్తే దడుచుకొని చేస్తారన్నారు. మరి రియల్గా మీరు అందరు చూస్తారు, దడుచుకొని చావండి. ఎవరో ఒకటి కామెంట్ చేస్తారు ఏదో ఒకటి, అందరూ ఒకటే. మీరు చూసారా మంచిగా ఉన్నారు మేడం అని చెప్పిన వాళ్ళు పట్టించుకున్నారా? లేదండి. నిజంగా మేడం మీరు చాలా బాగున్నారు. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ప్రపోజ్ చేస్తున్నారు ఎవరన్నా కామెంట్లలో? అది కామన్ కదండి. అనిపిస్తుంది? ఏమనిపించదండి, ఏదో నన్ను ఫ్లోట్ చేస్తున్నారు అనుకుంటాను, అంతే. బాగుండ్రు మాత్రం అనుకోండి, మీకు మీరు అనుకో. నేను అలా ఎప్పుడు అనుకున్నాను, నేను బాగుంటాను, నేను సూపర్గా. నాది అది కాదండి. నా ప్రొఫెషన్ ఏంటి, నేను చేసే వర్క్ నేను చేస్తూ వెళ్తున్నాను. నాకు కావాల్సింది నాకు వస్తుందా లేదా, దట్స్ ఇట్. ఎవరు ఏదో అంటున్నారు. ఆంటీలు ఆంటీ కూడా అంటారు అనుకో ఆ కామెంట్లకు మీరు? అఫ్కోర్స్ నేను ఆంటీనే, బికాస్ ఐఎమ్ 30+. ఒకప్పుడు లైఫ్ స్పాన్ అంటే 100 years ఉండే, కానీ ఇప్పుడు లైఫ్ స్పాన్ ఒక 60-70 years. అంటే అందులో హాఫ్ లైఫ్ నాది అయిపోయింది, అంటే 32 years. నేను ఆంటీ, నేనే ఆంటీ, నేను ఒప్పుకుంటున్నాను. అడవాల్సిన అవసరం లేదు, అన్న కూడా పెద్ద టెన్షన్ లేదు, అసలు టెన్షనే లేదు. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మేడం ఓకే చెప్పండి. షాపింగ్ బాగా చేస్తుంటారా? షాపింగ్ అంటే సోషల్ మీడియాలోకి వచ్చి ఎక్కువ చేస్తుంటారు, ఎక్కువ సంపాదిస్తున్నారు కనుక. అసలు నిజం చెప్పాలంటే షాపింగ్ అస్సలు చేయనండి, ఓన్లీ వెస్ట్రన్ తీసుకుంటాను ఎక్కువ. నాకు అన్నీ వాళ్ళ ఏమంటారు, మన కొలాబరేషన్స్ ఐడి ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ కొలాబరేషన్స్లోనే తీసేసుకుంటా. సో పర్సనల్గా ఇక్కడికి వెళ్ళి షాపింగ్ అలాంటివి అస్సలు చేయనండి. కొలాబరేషన్ తోటి బాగానే నిండినే. అసలు జనరల్గా లేడీస్ అంటే పెళ్ళికో పేరెంట్ అనుకో దేనికో తీసుకొని బీరువాలన్నీ నింపుతారు. ఈ కొలాబరేషన్స్ అంటే దాదాపు ఎక్కువ స్పేస్. ఇంట్లో స్పేస్ లేక సజ్జలెక్కిచ్చాను. అండ్ నేనైతే ఏ షాపింగ్ చేయను. ఇంపార్టెంట్ అకేషన్స్ ఏమన్నా ఉంటే మాత్రం మా పెద్దక్క సంతోషి తను అన్నీ సెలెక్ట్ చేసి బ్లౌజ్ అంతా స్టిచ్ చేసి రెడీగా పంపిస్తుంది. అకేషన్ ఉంటే వేసుకొని వెళ్ళడమే, అంతే తప్ప పర్సనల్గా నేనైతే షాపింగ్ చేయనండి. ఫాలోవర్స్ కోసం కావచ్చు, ఎక్కువ వ్యూవర్స్ కోసం కానీ కొంచెం పరిధి తప్పుతున్నారు అంటారు, ఎలా చూడాలి? ఎలా అంటే ఒకే జోన్లో వెళ్తే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు, రొటీన్గా అలానే చేస్తున్నాం అన్నారు. సో మీకోసం ప్లేస్ చేంజ్ చేశాను, స్టైల్ చేంజ్ చేశాను. సో ఎప్పుడు ఒకే విధంగా చూపిస్తే కూడా బాగుంటుందని కొంచెం డిఫరెంట్గా అంటే దాని మీద మీరు ఏమంటారు, ట్రాల్ స్టార్ట్ చేశారు, మీమ్ స్టార్ట్ చేశారు. సో మళ్ళీ బ్యాక్ వచ్చాను, సేమ్ మీరు అడిగిన కట్టు బొట్టు శారీ అవే నేను పాటిస్తున్నాను. కాకపోతే కొన్ని ప్రమోషన్స్కి కొంచెం వెస్ట్రన్ స్టైల్లో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నేను వెళ్తున్నాను తప్ప ఇంకా మీకోసం నేను కట్టుబొట్టులోనే అండి ఆల్వేస్, అంతే. సో ఒకప్పుడు డ్యాన్స్ అంటే మామూలుగా చేసేవాళ్ళు, ఇప్పుడు డ్యాన్స్ అంటే జిమ్నాస్టిక్స్ చేస్తున్నట్టు కూడా చేస్తున్నారు చాలామంది. అలాగనే సోషల్ మీడియా కూడా ఏదో పాటను బట్టి చేసేవాళ్ళు, ఇప్పుడు పాట తప్పిపోయింది, వాళ్ళే సోషల్ మీడియా రైడ్ల కింద పడుకోవటము, చెట్ల పైకి ఎక్కడము, కాలు పైకి లేపటం, ఇవన్నీ చేస్తున్నారు. ఎలా చూడాలి? ఎలా అంటే చేసేవాళ్ళు అంత ఏమంటారు ఎఫర్ట్ పెట్టి చేస్తున్నప్పుడు పాపం చూడడానికి ఏమైందండి, ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సినంత అంత అవసరం లేదండి. మీరు అంత లైక్స్ కోసం చేయాల్సిన అవసరం లేదు. అంత రిస్క్ చేసి మీ ఫిజికల్గా డ్యామేజ్ అవుతే పాపం మీ ఇంట్లో వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. సో అలా ఏం చేయకండి, ఎంత చేయాలో అంత చేయండి. మనకేం కోట్లు అలా ఏమి ఇవ్వరు, లక్షలు ఎవరూ ఇవ్వరు. ఆ వ్యూస్ అండ్ లైక్స్ వల్ల మనకు వచ్చేది ఏం లేదు. అండ్ మీరు అడుగుతుండొచ్చు క్వశ్చన్, మరి మీరెందుకు చేస్తున్నారు అని. నేను అంత రిస్క్ చేయనండి, సింపుల్గా
అంతే అండి. అండ్ నేను అది కూడా ఎందుకు చేస్తున్నాను, బికాస్ ఐఎమ్ గెటింగ్ సంథింగ్. సో ఫర్ దాట్ సేక్ నేను చేస్తున్నాను తప్ప నేను ఏదో ఊరికి వెళ్ళి అంత సీన్ లేదు, అంత ఎఫర్ట్ పెట్టాను. డ్యాన్స్ మూమెంట్లు కూడా బ్యాడ్ మూమెంట్స్ కూడా చేస్తారని కూడా అంటారు కదా, దీని ఎలా చూడాలి? ఎవరు చేస్తారు? నేనా? అంటారు చాలామంది కూడా. ఓ చూసే వాళ్ళ పట్టి ఉంటుందండి. నాకైతే బయటికి వెళ్ళినప్పుడు అందరూ ఫ్యామిలీస్నే నన్ను సెల్ఫీస్ అడుగుతారు అండ్ ప్రతి ఒక్కరు చెప్తారు ఏమని, సుష్మా గారు మీ డ్యాన్స్ సింపుల్గా చాలా బాగుంటుంది, ఎక్కడ వల్గారిటీ ఉండదని చెప్తారు. అది మీరు కూడా ఒకసారి నా పేజ్లో చూడండి, ఎక్కడైనా వరస్ట్గా చాలా అనిపించింది అనుకో అది నాకు పిన్ చేసి చెప్పొచ్చు మీరు, కైండ్లీ నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. అంటే యాక్సెప్ట్ చేస్తారు? తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ ఆ సిచ్యుయేషన్ వచ్చి అలా చేయాల్సి వస్తే ఆ డ్యాన్స్ బట్టి, అంటే ఆ మూమెంట్ తగ్గట్టు మనం ఇవ్వాలి. మేము డ్యాన్స్ చేసేవాళ్ళం, మా కంటెంట్ డ్యాన్స్ కాబట్టి సాంగ్ తగ్గట్టు ఇవ్వాల్సి వస్తుంది, తప్పదు. ఎంతసేపు తయారవుతారు? ఎంతసేపు తయారవుతారు? నేనా? మీరే కదా మేడం తయారయ్యేది. మరి 15 to 20 minutes సార్. నాకు బేసిక్గా లేజీ, బద్ధకం. కరెక్ట్ షూట్ టైం అయిందంటే కరెక్ట్ హాఫ్ అన్ అవర్ ముందు అలర్ట్ అయిపోయి లేచి రెడీ చేసి వస్తాను తప్ప మనం గంటలు అంతా సీన్ లేదు, నాకు అంత ఓపిక ఉండదు. మీరే రెడీ అవుతారు ఎవరన్నా? అండి మీరు ఇంటర్వ్యూ మొత్తం చేసేసారు. ఐఎమ్ కైండ్లీ ప్లీజ్ స్టాప్ దిస్ వీడియో. చెప్పండి మేడం, మీ గురించి అడిగేది, పక్కల గురించి కాదు కదా. ఇంకేం చెప్పండి. చెప్పి రెడీ అవుతారంటే జస్ట్ మీకు మీరే రెడీ అవుతారు. నాకు నేనే అండి. ఇష్టాలు తీసేటప్పుడు ఒకే శారీ కాకుండా వివిధ రకాల శారీలు కట్టుకోవాలని, వివిధ రకాలు చేసుకోవాలని అంత లేదండి. అవైలబుల్గా ఏది ఉంది, ఈరోజు ప్రమోషన్కి ఒక కొలాబరేషన్ది ఒక శారీ ఉంది, బయట ఉంది, ఫట్మని తీసుకొని కట్టుకొని రావడమే తప్ప నెవ్వర్ అండి. టైం ఎలా గడుస్తుంది ఇప్పుడు అప్పటికి ఇప్పటికి సోషల్ మీడియా వచ్చినాక? నాకు అసలు టైమే దొరకట్లేదండి. నేను టైం స్పెండ్ చేసుకుందామంటే టైం దొరకట్లేదు. వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి కూడా టైం లేదు. అన్నీ నేనే అండి, ఏది ఎవరి మీద డిపెండ్ అవ్వను. సోలో వీడియోస్ అయితేనేమో నేను, వాళ్ళతో నా కాంబినేషన్లో ఉంటేనేమో అన్నయ్యనే చేస్తాడు అన్నీ. ఇట్లా ఫ్యామిలీ వాళ్ళ కోఆపరేషన్లో వాళ్ళు కోఆపరేట్ చేయబట్టే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఇంకా నేను స్టిల్ 2 years అయినా సరే కానీ ఒక్క స్టెప్ కూడా వెనక్కి పడకుండా ఈ స్టేజ్లో ఉన్నాను. అంటే దానికి రీజన్ మా ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మా కాందాన్ని అంతా కూడా చాలా సపోర్ట్ చేస్తారు. నచ్చిన కలర్ బ్లాక్. ఎందుకట్లా? నేను బ్లాక్ అనే అందరు నన్ను మీకు నచ్చిన కలరే, మీరు ఎలా ఉంటే అలా ఆ కలర్ నచ్చింది. అదే కలర్ నచ్చింది నాకు. బ్లాకే ఇష్టం, బికాస్ అందరు అంటారు నేను నల్లగా ఉన్నాను అది ఇది. సో ఐ లవ్ బ్లాక్. బాగానే ఉన్నారు మేడం చూస్తాను. నల్లగా అయితే ఎవరు? సో మీకు నచ్చుంటే అందరికి నచ్చలేదు కదా. అట్లా ఎందుకు అనుకుంటారు మేడం, బాగానే ఉన్నారని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. ఏం చెప్తారు ఫ్యాన్స్గా? ప్లీజ్ అండి, నేను ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే 50,000 వస్తాయి. నిజం చెప్పాలంటే 4 చేసుకున్న 2 లక్షలు వస్తాయి. అవి పక్కన పెట్టేసి రోజు 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ఒక్కో రోజు 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మీకు ఆఫర్స్ అండ్ మీకు మంచి ప్రైజెస్, మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తున్నా, యూస్ఫుల్ వీడియోస్. అది కూడా మీకు బోరు కొడుతుందేమో అని ఎంటర్టైన్ చేసి మరి ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేసి మరి నేను మీకు మంచి ఏమంటారు ఈ వీడియోస్ ఇస్తున్నా. అదంతా పక్కన పెట్టేసి పద్దాక నన్ను కామెంట్లు వేసుకుంటున్నారు. దయచేసి ఆవండి, ఇది ఒక్కటే నా రిక్వెస్ట్. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు, కాకపోతే మీరు నన్ను పొగడకపోయినా నాకు వద్దండి, మీ రెస్పెక్ట్ నాకు వద్దండి. కానీ ప్లీజ్ డిస్కరేజ్ చేయకండి. నేను రిగ్రెట్ చాలా ఫీల్ అవుతున్నాను. మీ వల్ల కొంచెం డిప్రెషన్ కూడా అయిపోయి చూడండి ఒకసారి నా పర్సనాలిటీ చాలా తగ్గిపోయాను. ఆల్మోస్ట్ 5 kgs తగ్గానండి మీరు చేసిన కామెంట్స్. డ్యాన్స్కి అంతే ఏం చేయనండి, జస్ట్ సింగిల్ టేక్ ఆర్ 2 takes అంతే ఉంటుంది. సో ప్లీజ్ అదొక్కటి ఆపమని చెప్తున్నాను అంతే. స్వతహాగా డాన్సరా మీరు చిన్నప్పటి నుంచి? అంత సీన్ లేదండి మధ్యలో. అండ్ మీది అయిపోతే నేను మేడం ఒక 2 నిమిషాలు మాట్లాడండి, అవకాశం ఉన్నప్పుడే తీసుకోండి. మీరు మొత్తం డాన్స్ ఎలా వచ్చారు మీ ఇంట్లో ఎవరైనా ఫోర్ ఫాదర్స్? అంత సీన్ ఏం లేదండి, కాకపోతే మా ఇంట్లో అందరూ మంచిగా డాన్స్ చేస్తారు. సో మేబీ అందుకే నేను ఇట్లా అందరూ చేస్తే వారసత్వం అనుకోవచ్చు. మా నాన్న మా అమ్మ అందరూ కొంచెం యాక్టివ్గా ఉంటారు. అందరు ఎవరు డల్గా ఇట్లా సుస్తుగా ఎవరు ఉండరు. సో అందరు యాక్టివ్నెస్ కలిపి నాకు వచ్చింది. ఒక రోజు మొత్తం చేయగలరా డాన్స్ ఒకవేళ కాంపిటీషన్? లేదండి, అంత చేయలేను. ఒకప్పుడు చేసేదాన్ని కానీ ఇప్పుడు ఎక్కడ అయ్యిందండి. షోల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి చాలా మంది చిన్న డాన్స్ చేసే పెద్ద షోకు. అంటే లైక్ చిన్న ఆఫర్స్ వచ్చాయి కానీ నేను అవి పక్కకు పెట్టేస్తానండి. సో అక్కడైతే ఒక డే మొత్తం ఇవ్వాలి. ఇక్కడ మన ప్రమోషన్స్కి అయితే ఒక 1 hour ఇస్తే సరిపోతుంది. నాకు ఎక్కువ టైం స్పెండ్ చేయడం నచ్చదు. అంటే నేను టైం స్పెండ్ చేస్తే ఎలా ఫీల్ అవుతానంటే దానికి బెటర్ రిటర్న్స్ రావాలని నేను ఆలోచిస్తాను. ఏదైనా సరే కానీ నా ఎఫర్ట్ పెడితే దానికి డబుల్ రిటర్న్స్ రావాలి. ఒక డే అంతా ఇచ్చేసి అందుకోసమే నేను ఏదైనా సరే కానీ పెద్దగా టీవీ షోస్కి మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం నర్వస్ ఫీల్ అవుతా. పబ్లిక్ని కెమెరాస్ పెద్ద చూస్తే నేను చాలా భయపడతాను. సో అందు గురించే నాకు ఏసీ కింద పెట్టాను, నేను చచ్చిపోతున్నాను చెమటలు బట్టి. ఓన్లీ ప్రమోషన్ డబ్బులవేనా సమాజానికి ఉపయోగపడే దాంట్లో ఆలోచిస్తాను? సమాజానికి ఉపయోగపడేటట్టు
అంటే నేనేం చేయనండి. ఎప్పుడన్నా నాకు అనిపిస్తే అన్నదానాలు అవి నేను ఎక్స్ప్లోర్ చేయను. ఎవరికైనా దానం చేసేది ఉంటే, ఎవరికైనా హెల్ప్ చేసేది ఉంటే అలాంటివి చేస్తాను తప్ప సమాజానికి ఉపయోగపడే మెసేజ్లు అలా ఊరికే కుర్చీలో కూర్చొని ఏసీ వేసుకొని నీతులు చెప్పేంత అంతా నేను ఇంకా పెద్ద కాలే. ఎంత కాకపోయినా కానీ చెట్ల గురించి కానీ ప్రకృతి గురించి కానీ పరిశ్రమల గురించి కానీ ఏదన్నా చెట్లు నాటాలన్నా ఆ చెట్లు నాటాలని నేను ఎందుకు నాటారు ఎప్పుడు? నేను ఎప్పుడు నాటలేదు. నాకు ఇంక సొంత ఇల్లు లేదు, నాకు ఎక్కడ ప్లేస్ లేదు. నాకు ఎక్కడ వచ్చేట్టు ఉంటారు కదా మీ అభిమానులు, మీ రీల్స్ చూసిన వాళ్ళు ఇట్లా చెట్లు నాటండి పర్యావరణం కాపాడని చెప్పొచ్చు అందరికి ఉపయోగం. సార్ నేను చెప్తా రియలైజ్ అయ్యేంత స్టేజ్లో వాళ్ళు ఎవరు లేరు సార్. ఎవరు మీరు పెడితే షో 1M 2Mలు చూసే వాళ్ళు ఉన్నప్పుడు అందులో కనీసం ఒక 5-6 ఇక్కడే చెప్తున్నాను, ప్లీజ్ పర్యావరణాన్ని కాపాడుకోండి, చెట్లు నాటండి అని అంటే మీరు నిజంగా వింటే చాలండి, ఇంకా చాలండి. సో నాకు తెలుగులో కొంచెం ఓకే సరే నేను చెప్తే మీరు మారుతారు అని అంటున్నారు కదా. చెట్లు నాటండి, సిగరెట్లు తాగకండి, మందు తాగకండి, కింద బ్యాడ్ కామెంట్లు పెట్టకండి, అయినా నేచర్ని కాపాడండి, సరేనా? నా మాట మీరు వింటారంట, తిని చెప్తున్నాడు. నేనంటలేదు చెప్తే కనీసం అంతమంది చూస్తే అంతమంది కొంతమంది అన్న సరే ఎవరు రియలైజ్ అవుతారో మీ ఇష్టం అండి. నేను మీకు చెప్పే అంత పెద్దదానే కాదు, మీకు చెప్పే అంత నేను అంత ఏం అది కాదు. సో మీ ఇష్టం. ఇప్పుడు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి మరి ఇక్కడ కలెక్షన్స్ మాత్రం క్రేజీగా జిగేలానా మీ అసలు సూపర్గా ఉంది. నేనైతే తప్పకుండా వెళ్ళేటప్పుడు అయితే మూట వేసుకొని వెళ్తాను. నేనైతే ఏ కలర్ అంటే ఎక్కువ నచ్చింది మీకు ఇందులోనా? అక్కడ కూడా బ్లాక్ అనకండి. లేదండి అలా చెప్పను. ఏ కలర్ అంటే ఇంకా నేను ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ ఇవి చాలా బాగున్నాయండి. మీ కళ్ళు చాలా అసలు ఎఫెక్ట్ అవుతున్నాయి నాకు. ఓహో అలా కూడానా? ఓకే మీ నవ్వు కూడా చాలా బాగుంది. ఈ ఇంటర్వ్యూ మా ఆయన చూస్తాడండి. బాగుందని చెప్తున్నాను నేను, బాగుందని చెప్పడం కూడా తప్పేనా? అలా ఏం లేదు బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీ అందరు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అండ్ కలెక్షన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఒక్కసారి వచ్చిపోండి అంతే, మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళరు, కంపల్సరీగా షాప్ చేసే వెళ్తారు, అంత బాగుంది కలెక్షన్. మీకు ఇష్టమైన డాన్సర్? నాకు ఇష్టమైన డాన్సరా? నాకు నేను మాత్రం కాదు, నాకు అసలు డాన్సర్ రాదు. ఎందుకంటే మీరు నన్ను పొగిడారు కదా, మీరు నేను పొగుడతారు అని మాత్రం అనుకో. అలా ఏం లేదండి, అలా ఏం లేదండి. డాన్సర్ అలా ఏం లేదు. నేను ఎవరినేం ఇష్టపడను. లేదు అండి. మరి ఎవరు డ్యాన్స్ ఫాలో కావాలనుకుంటారు, ఎవరు పాటలకు బాగా డ్యాన్స్ చేయాలనుకుంటారు, ఎవరు పాటలు అయితే బాగుంటారు రీల్స్? నాకు ఏది అనిపిస్తుంది, ఫోక్ రిలీజ్ అయినా ఫోక్ చేసేస్తా, వెస్ట్రన్ స్టైల్ ఏదైనా ప్రమోషన్ వచ్చినా వెస్ట్రన్ స్టైల్. నా డ్రెస్ని బట్టి నేను సాంగ్ చూస్ చేసుకుంటా తప్ప వీళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం ఏ హీరో ఇష్టం ఏది లేదు నాకు. మళ్ళీ ఆఫర్స్ ఏమి? ఒక మూవీ ఆల్రెడీ చేశాను, నెక్స్ట్ మూవీస్ కూడా యా లిటిల్ హ్యాపీ. డబ్బులు ఏం చేస్తున్నారు? నాకు 2 పిల్లలు ఉన్నారండి. అలా ఎందుకంటారు? ఏం చేస్తారండి? మాకు ఇల్లు లేదు, ఏది లేదు, నేను 0 నుంచి స్టార్ట్ అయ్యా. సో మీరు ఇంటర్వ్యూ మొత్తం చేసేసారు. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.